జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి దగ్గర హై డ్రామా నెలకొంది. మనోజ్ బౌన్సర్లను బయటకు పంపించేశారు మోహన్ బాబు బౌన్సర్లు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మంచు విష్ణు స్వయంగా మనోజ్ బౌన్సర్లను బయటకు పంపించారు. అంతకుముందు మాట్లాడిన మనోజ్ ఈ పోరాటం ఆస్తుల కోసం కాదని ఆత్మగౌరవం కోసమేనని స్పష్టం చేశారు. తన విషయంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, తన భార్య పిల్లలను వివాదంలోకి లాగుతున్నారని మంచు మనోజ్ ఫైర్ అయ్యారు. న్యాయం కోసం అందరినీ కలుస్తారని ఆయన చెప్పారు. పోలీసులు తన మనుషులను బెదిరించి పంపేశారని మనోజ్ ఆరోపించారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకున్న మంచు విష్ణు ఒకే కారులో జల్పల్లిలోని మోహన్ బాబు నివాసానికి వెళ్లారు. ఫ్యామిలీ సమస్యలపై మనోజ్ విష్ణు చర్చించినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై స్పందించిన విష్ణు తన సమస్యను మాట్లాడి పరిష్కరిస్తామన్నారు. మంచు ఫ్యామిలీ వివాదానికి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, బలరాం, ఇటు మోహన్ బాబు ఇంటి వద్ద హై డ్రామా కొనసాగుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కొద్దిసేపటి క్రితం మోహన్ బాబు ఇంటి వద్ద నుంచి మనోజ్ తన భార్యతో కలిసి బయటకు వెళ్లారు. ప్రస్తుతానికి అయితే ఇంకా దీనికి సంబంధించి కొద్దిసేపటి నిన్నటి నుంచి కూడా ఇటు మనోజ్ సంబంధించిన బౌన్సర్లు ఇక్కడ పహారా కాస్తున్న నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం ఇటు విష్ణు సంబంధించిన బౌన్సర్లు కూడా వారిని బయటకు పంపించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. నిన్న పరస్పరం ఫిర్యాదుల నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు ఇరుపక్షాలు ఇచ్చిన ఫిర్యాదులకు సంబంధించి కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అయితే జరిగింది. ఇక ముఖ్యంగా ఇటు మోహన్ బాబుకు సంబంధించి ఇచ్చిన ఫిర్యాదుకు సంబంధించి ప్రాధాన్యత ఇస్తున్నారు. తమ ఫిర్యాదుని పట్టించుకోవట్లేదంటూ కూడా ఇటు మనోజ్ అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితం ఆయన ఇక్కడ నుంచి బయటికి వెళ్తున్న సందర్భంలో కూడా అనేక ఆసక్తికర కామెంట్స్ చేశారు. తన ఆత్మగౌరవం కోసం, న్యాయం కోసం పోరాడతాను, ఏకపక్షంగా పోలీసులు వ్యవహరిస్తున్నారంటూ కూడా ఆయన ఆరోపణ చేసి ఇక్కడ నుంచి వెళ్లిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితం ఇటు పాడిచేరి పోలీసులతో పాటు మహేశ్వరం డివిజన్ సంబంధించిన ఏసీపీ కూడా నేరుగా మోహన్ బాబు నివాసానికి వచ్చారు. నిన్న మనోజ్ ఇచ్చిన ఫిర్యాదు తర్వాత కూడా ఇప్పటికే ఇటు మోహన్ బాబు కూడా ఇటు సిపికి ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత పహాడిసరి పిఎలో కూడా కంప్లీట్ చేయడంతో కూడా కేసు నమోదు చేశారు. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా అటు మోహన్ బాబు ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్న ప్రయత్నం కూడా పోలీసులు చేస్తున్నట్టు తెలుస్తుంది. కానీ పోలీసులు వచ్చే కొద్దిసేపటి క్రితం కూడా ఇటు విష్ణు సంబంధించిన బౌన్సర్లు కూడా మనోజ్ బౌన్సర్ని బయటకు పంపించారు. తీవ్ర గలాట చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆదివారం నుంచి కూడా ఇటు మనోజ్ ఫ్యామిలీకి సంబంధించి కూడా వారు రక్షణగా ఉంటారు. ఇప్పటికే మనోజ్ భార్యతో పాటు మనోజ్ బయటికి వెళ్ళారు. వాళ్ళ పిల్లలు ఇంకా ఇక్కడే ఉన్నారు కాబట్టి వాటికి సేఫ్గా ఉండేందుకు వారి రక్షణ కోసం తామంతా ఇక్కడ ఉన్నామంటూ బౌన్సర్లు చెప్పిన ప్రయత్నం చేసినా కానీ నేరుగా ఇటు విష్ణు వచ్చి వాళ్ళ బౌన్సర్లతో కలిపి బయటికి పంపించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే దీనికి సంబంధించి ఇంకా హైడ్రామా కొనసాగుతున్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా తనకు న్యాయం జరిగే వరకు న్యాయ పోరాటం చేశారంటూ కూడా ఇటు మోహన్ బాబు ఇంటి వద్ద నుంచి బయటికి వెళ్లే సందర్భంలో మనోజ్ మాట్లాడిన పరిస్థితి కాబట్టి ప్రస్తుతానికైతే కొద్దిసేపటి క్రితం పోలీసులు ఇక్కడికి వచ్చి ఆ రికార్డ్ మోహన్ బాబు సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేసే ప్రయత్నంలో భాగంగానే పోలీసులు ఇక్కడికి వచ్చినట్టు తెలుస్తుంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఇంకా ఈ ఇష్యూకి సంబంధించి రచ్చ కొనసాగుతున్నట్టుగా మనమైతే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఒకవైపు మోహన్ బాబు ఇంటి వద్ద ప్రస్తుతానికైతే మీడియాతో పాటు మిగతా సంబంధించిన కాదు పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. కాబట్టి మొదటి నుంచి కూడా మనోజ్ ఆదివారం రోజు జోడు చేసుకున్న పరిణామాల సంబంధించి కావచ్చు, తన మీద దాడి సంబంధించి తాను డైలాండ్కి ఫిర్యాదు చేసిన తర్వాత కంప్లైంట్ చేశాను కానీ తన కంప్లైంట్ కి సంబంధించి తన వర్షన్ తెలుసుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నట్టు కూడా ఆయన ఆరోపిస్తున్నారు. బలరాం, కిరణ్, నిన్నటి వరకు మంచు విష్ణు విదేశాల్లో ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ కూడా చేరుకున్నారు. మంచు విష్ణు ఎంట్రీతో ఈ వివాదం కొంత సద్దుమణిగే ఛాన్సెస్ ఉందా, లేదంటే మరిన్ని కొత్త వేకి వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయా? ప్రస్తుతానికైతే విదేశాల్లో ఉన్న విష్ణు కూడా ఈరోజు ఉదయం ఇటు హైదరాబాద్కు చేరుకున్నారు. కాబట్టి మొదటి నుంచి మనోజ్ అనేక ఆరోపణలు చేస్తున్నారు. ఇటు విద్యానికేతన సంబంధించిన విద్యా సంస్థల్లో మోహన్ బాబుకు సంబంధించిన ప్రధాన అనుచరుడు విజయ్ కొంత అవినీతి ఆరోపణలు, అక్రమాలకు పాల్పడ్డాడంటూ కూడా వేస్తున్నాడు. ఇటు విష్ణుతో కలిసి తన మీద దాడి చేసే ప్రయత్నం చేశారంటూ కూడా మనోజ్ ఆరోపించాడు. కాబట్టి ప్రస్తుతానికి ఆయన విదేశాల నుంచి హైదరాబాద్కు వచ్చాడు. ఉదయమే 2 రోజులుగా జరుగుతున్న పరిణామాలు కావచ్చు,
మనోజ్ సంబంధించిన దాడి విషయం కావచ్చు, ఇటు ఇక్కడ మనోజ్ ఇంటి వద్ద జరిగిన పరిణామాలు కావచ్చు, ఆ రోజు దాడి క్రమంలో సీసీటీవీ ఫుటేజ్ మాయం సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా ఇప్పటికే విష్ణు తెలుసుకున్నట్టుగా తెలుస్తుంది. పెద్దన్న పాత్రగా విష్ణు ప్రోత్సహించింది. ఈ వ్యవహారానికి సంబంధించి కూడా లీడ్ తీసుకునే అవకాశం ఎందుకంటే కొద్దిసేపటి క్రితం ఆయన ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి జల్పల్లి మోహన్ బాబు నివాసానికి వచ్చే ముందు కూడా కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. ఇంట్లో వివాదాలు కొనసాగుతాయి, తమ సమస్యను తాము పరిష్కరించుకుంటామంటూ కూడా ఆయన చెప్పారు. కానీ విష్ణు వచ్చిన కొద్దిసేపటికే మనోజ్ తన భార్యతో కలిసి బయటికి వెళ్ళారు కాబట్టి తిరిగి మరొకసారి మనోజ్ ఇక్కడికి మోహన్ బాబు నివాసానికి వస్తే మాత్రం కూడా దీనికి సంబంధించి కొంత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే తనకు న్యాయం జరగట్లేదు, ఇంటా బయట తనకి న్యాయం జరగట్లేదు అంటూ కూడా మనోజ్ ఆరోపిస్తున్నారు. కాబట్టి ఆయన సినిమా పెద్దల కావచ్చు, మిగతా సంబంధించిన వాళ్ళ సపోర్ట్ తీసుకునేందుకే బయటకు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే నానాక్రమగండ్లోని ఒక ఇంట్లో అతడు ఉంటున్నట్టు భార్యతో కలిసి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. కేవలం ఇద్దరు మాత్రమే బయటకు వెళ్లారు. మనోజ్ సంబంధించిన ఇద్దరు పిల్లలు కూడా ప్రస్తుతానికైతే మోహన్ బాబు ఇంట్లో ఉన్నారు కాబట్టి ప్రస్తుతానికైతే కొంత ఆయన వచ్చిన తర్వాత కొంత మరొకసారి విష్ణుతో మాట్లాడతారా, ఏం జరుగుతుంది ఏంటి. ఈ లోపల కూడా ఇప్పటికే స్థానిక పోలీసులు కూడా ఇక్కడికి చేరుకున్నారు కాబట్టి మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇప్పటికే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కాబట్టి మోహన్ బాబు వర్షన్ రికార్డ్ స్టేట్మెంట్ తీసుకునేందుకే ఏసీపీ కూడా నేరుగా వచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే నిన్న ఇరుపక్షాలకు సంబంధించిన వారు కంప్లైంట్ చేసిన నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం పాడి షరీఫ్ సిఐ కూడా హౌస్ ఆఫీసర్ కూడా సిపితో మాట్లాడారు. ఆయనతో కూడా ఆయన వివరాలు తీసుకున్నారు కాబట్టి కొద్దిసేపటి క్రితమే ఏసీపీ కూడా ఇక్కడికి వచ్చినట్టుగా మనం చెప్పాల్సి ఉంది. ఎంటైర్ ఎపిసోడ్ సంబంధించి కూడా ఫ్యామిలీ వివాదానికి సంబంధించి విష్ణు పులి స్టాప్ పెడతారా, లేకపోతే ఎవరైనా సినిమా ఇండస్ట్రీ సంబంధించిన పెద్దలు వాళ్ళు ఎంటర్ అవుతే మాత్రం ఈ సమస్య పోతుందా, ఎండ్ కార్డు పడుతుందా అన్నది మాత్రం మనం చూడాల్సి ఉంటుంది. బలరాం, అంటే ప్రస్తుతం జల్పల్లి నివాసం వద్ద ఎటువంటి భద్రత కొనసాగుతోంది, పోలీసు అధికారులు ఎటువంటి రక్షణ అక్కడ కల్పిస్తూ ఉన్నారు. మరోవైపు మనం ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూస్తూ ఉన్నాం. బౌన్సర్స్ అంటే ఒక కుటుంబంలో సభ్యులకు సంబంధించిన బౌన్సర్స్ ఒకరొకరు బయటకు తోసుకుంటున్న నెట్టుకుంటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇంత ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది, రోజు రోజుకు పెరుగుతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇంకా ఎవరైనా పెద్దలు ఇన్వాల్వ్ అయ్యి దీన్ని కొంచెం సార్ట్అవుట్ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతానికైతే గడిచిన కొద్ది రోజులుగా ఇటు విష్ణు మనోజ్ సంబంధించిన బౌన్సర్లే మోహన్ బాబు నివాసం వద్ద ఉంటున్న రోజు మనోజ్ మీదికి దాడి చేసే వచ్చే క్రమంలో కూడా మనోజ్ సంబంధించిన బాడీ గార్డ్సే బౌన్సర్లు కూడా ఆయనకి కొంత రక్షణ నిలిచిన పరిస్థితి కనిపిస్తుంది. అప్పటి నుంచి కూడా ఇటు విష్ణు సంబంధించి మోహన్ బాబుకు సంబంధించిన బౌన్సర్లతో పాటు మనోజ్ సంబంధించిన బౌన్సర్లు కూడా ప్రస్తుతానికైతే ఇక్కడే ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితము విష్ణు నేరుగా వారి బౌన్సర్లతో వచ్చి మనోజ్ సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో బయటికి వెళ్ళిపోవాలంటూ కూడా గేట్ నుంచి బయటికి తోసేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో కొద్దిసేపు అక్కడ ఇద్దరి మధ్య కూడా గలాట చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా మనోజ్ సంబంధించిన ఇద్దరు పిల్లలు ప్రస్తుతానికి ఇక్కడే ఉన్నారు కాబట్టి వారికి రక్షణగా ఉండేందుకు మాత్రమే మనోజ్ ఇచ్చిన ఆదేశాల మేరకు తాము ఇక్కడ ఉన్నామంటూ కూడా వారికి చెప్పే ప్రయత్నం చేసినా కానీ విష్ణు సంబంధించిన బౌన్సర్లు వినకుండా వారిని బయటికి తోసేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే ఈ వివాదానికి సంబంధించి కూడా ఇంకా చిలికి గాలివానగా మారే పరిస్థితి కనిపిస్తుంది. కేవలం ఇప్పటికే ఇటు ఇద్దరు తండ్రి కొడుకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కంప్లైంట్ చేశారు, ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్నారు. కొద్దిసేపటి క్రితం ఏసీపీతో స్థానిక ఎస్ఐ కూడా ఇక్కడికి చేరుకున్నారు కాబట్టి వారి పని వారు చేస్తున్నారు. చట్టపరంగా ఎలాంటి ఇద్దరు ఫిర్యాదు చేశారు కాబట్టి ఏం జరిగింది ఏంటి. ఆ రోజు ఇంక ముఖ్యంగా మనోజ్ కూడా ఒక ఆరోపణ చేశాడు. ఆదివారం రోజు తన మీద దాడి చేసిన తర్వాత కూడా ఇక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ని కూడా విజయ్ సంబంధించిన అనుచరులు మాయం చేశారంటూ కూడా ఒక ఎలిగేషన్ పెట్టారు కాబట్టి ఆ సీసీటీవీ ఫుటేజ్ ఉందా లేదా అని కూడా ఎంక్వైరీ చేసే పనిలో ప్రస్తుతానికైతే పోలీసులు ఇటు మోహన్ బాబు నివాసానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ వివాదానికి సంబంధించి కూడా ఎవరైనా సినిమాకి సంబంధించిన పెద్దలు ముందు వచ్చి చర్చలు చేస్తే మాత్రం కూడా ఈ వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ విషయాలకు సంబంధించి కూడా కొంత ఈ రచ్చకి ఎండ్ కార్డు పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే మనోజ్ సంబంధించి కూడా కొంత ఆయన బెట్టు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. తనకి ఇంటా బయట అన్యాయం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా న్యాయం చేసే వరకు న్యాయ పోరాటం చేశామంటూ కూడా ఆయన ఇక్కడ నుంచి బయటికి వెళ్లే ముందు మీడియాతో మాట్లాడారు కాబట్టి ఖచ్చితంగా తనకి న్యాయం జరిగేంత వరకు ఈ విషయాన్ని వదిలేది లేదు. ముఖ్యంగా విద్యానికేతన్ సంబంధించిన విద్యా సంస్థలో కొనసాగుతున్న అవినీతి అక్రమాలకు సంబంధించి కావచ్చు అక్కడ వారికి తన బాసటగా ఉంటాను, వారి పక్షాన పోరాటం చేస్తూనే ఉంటానని కూడా చెప్పడం జరిగింది. ఇక ఆస్తికి సంబంధించి తాను ఎప్పుడు వారి వెంపర్లాడలేదు, ఆస్తి కోసం ఎప్పుడు కూడా తండ్రితో గొడవ పడలేదు కాబట్టి కేవలం విద్యానికేతన జరుగుతున్న అవినీతి అక్రమాలు కావచ్చు, మోహన్ బాబు ప్రధాన అనుచరుడు విజయ్ ఎవరైతే ఉన్నారో అతడు ప్రోత్బలంతో కూడా అన్ని జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఖండిస్తాను, పోరాటం చేస్తానంటూ కూడా ఇటు మనోజ్ చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.
అదే